గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ రోజు నుంచి మీ అమ్మాయి మా ఇంటి బిడ్డ. అమ్మాయి నచ్చిందా బాబు? నచ్చిందా? వాడికేం తెలుసు అన్నయ్య గారు, చిన్న పిల్లాడు. ఇప్పటికీ ఆకుని చెవులో పువ్వుని నోట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇంకంత శుభం అన్నమాట. ఇక తాంబూలవి మార్చుకుందాం. ఒక నిమిషం ఆగి, నేను చెప్పేది ఒకసారి నా మాట నేను ఒక్క క్షణం కూడా ఉండను. ప్లీజ్. అమ్మా శారదా, పెద్దవాళ్ళు వచ్చారమ్మా, మనల్ని చూస్తున్నారు. అమ్మాయికి పెళ్లి చూపురమ్మా. ఈ టైంలో నువ్వు ఇలా అలర్ట్ చేస్తే దాని జీవితం నాశనం అవుతుంది తల్లి. లోపలికెళ్ళు, తర్వాత మాట్లాడదాం. ఇక్కడ మీ కోడలు కాపురం కాలిపోతుంటే మీరు ఆ మంటల్లో మీ కూతురు పెళ్లికి కాఫీలు పెట్టిస్తున్నారా? ఈ ఇంట్లో నేను ఇంకొక క్షణం కూడా ఉండను. ఒక్క నిమిషం తల్లి, అసలు ఏం జరిగిందో నాకు చెప్పమ్మా. ఈయన మంచోడని 6 నెలల క్రితం నాకు పెళ్లి చేశారు. మొదట్లో బాగానే ఉన్నాడు, ఆ తర్వాత ఒక రోజు మందు కొట్టాడు. కొన్ని తాగింది దిగాక మంచోడుగా ఉంటాడు అనుకుంటే ఈ మధ్య చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. ఊరవతల చిన్నుళ్ళు కూడా పెట్టేశాడు. మీరే చెప్పండి రాయుడు గారు, ఈ ఇంట్లో నేను ఉండాలా, వెళ్ళిపోవాలా, ఈయన్ని వదిలేయాలా, అక్కర్లేదా? వదిలేయాలమ్మా. వదిలేయాల్సింది నీ భర్తను కాదు, అతనిలోని లోపాలు. ఆశ్చర్యపోతున్నావు కదూ? ఒక మగాడి బాధ సాటి మగాడిగా నేను చెప్తానమ్మా. ఆడదాని ప్రేమ వెలిగించిన అగరొత్తి లాంటిది. ఒకడు వెలిగించగానే కొన్ని గంటల్లో బూడిదైపోతుంది. కానీ మగాడి ప్రేమ దీపం లాంటిది. తను కాలుతూ కూడా నలుగురిని వెలిగించుకుంటాడు. ఆ వెలుగులో ఆనందాన్ని వెతుక్కుంటాడు. చూడమ్మా శారద, నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నావు, నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నాను. మొగడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడాలి గాని బాధపడకూడదమ్మా. ఇక చిన్నిల్లు సంగతి అంటావా? రుచిగా ఉందని లొట్టలేసుకుంటూ సగం తిన్న బిర్యానీలో కుక్క మూతి పెట్టిందని తెలిసాక దాన్ని పారేసుకుని ఆకలిని చంపుకోవడం కంటే నాకింది మనింటి కుక్కే కదా దాని మూతిపళ్ళు రాలగొట్టి ఇంట్లో కట్టేయాలి. నీ భర్త కూడా అలాంటి కుక్కలాంటి వాడేనమ్మా. ఆడదానికి వయసొచ్చాక 3 ముళ్ళేసుకొని 90 ఏళ్ల జీవితం గురించి కలలు కంటుంది. అదే మగాడు 3 ముక్కలాడి 90 ml మందేయాలని కలలు కంటాడు. హౌస్లోనికి హౌస్ కీపింగ్కి తేడా తెలియని అమాయకపు జాతి అమ్మా మా మగజాతి. పండగ పూట తినే పాయసం రుచి గురించి మీకు తెలిసి ఉండొచ్చు. కానీ గర్లం కంటే చేదుగా ఉన్న బ్రాందీని కక్కలేక మింగలేక తాగే ఆ బాధ ఒక్క మగాళ్లకు మాత్రమే తెలుస్తుంది. కష్టాల్లో ఓదార్చిన మందును సుఖాల్లో మర్చిపోకూడదని తాగడమే కాని మాకు మాత్రం తాగాలని ఆశుంటుందా తల్లి? చివరిగా ఒక్క మాట, కష్టాలు పొంగల్లో మిరియాల్లా మనకే వస్తాయి, కానీ సంతోషాలు ఉప్మాలో జీడిపప్పులా పక్కనోడుతూ ఉంటాయి. ఎదుటివాడి ఉప్మాలో కూడా పనికిరాని కరివేపాకుంటుందని సర్దుకుపోవడమే జీవితమమ్మా. రాయుడు గారు, నన్ను క్షమించండి. రాయుడు గారు, నన్ను క్షమించండి. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఈ రోజు నా 2 బిడ్డల జీవితాన్ని కాపాడారు రాయుడు గారు. ఈ శుభ కార్యక్రమాన్ని కూడా మీరే జరిపించండి. తప్పకుండా. రాముడు, పండు, మీరు దీవించండి. దీవించండి.
తింటారా? ఫస్ట్ టైమా? అవును, మీకెలా తెలిసిపోయిందండి? అంటే మా బామ్మ చెప్పింది. శోభనం గదిలో అనుభవం ఉన్న మగాడైతే మామిడి పండు పిసుక్కొని తింటాడు, అదే లేనివాడైతే మీలా ఇలా అరటిపండు ఓపిగ్గా ఒలుచుకొని తింటాడు అని. ఏంటవి? అవేంటో తెలీదా? ఫ్రెండ్స్కి పెళ్ళని చెప్తే హ్యాపీ బర్త్డే అనుకొని బెలూన్స్ ఇచ్చారు, ఫీల్ అవుతారు కదా అని 4 అక్కడ కట్టాను. ఈ అన్నయ్య వచ్చాడు. పిల్లల గదిలోకి వెళ్ళారా? వెళ్ళారండి. మీరెంత ఏంటి ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదా? మీరు లేనిది ఎప్పుడైనా పడుకున్నామా అన్నయ్య? అందరం కలిసే కదా పడుకునేది మావయ్య. సరే సరే, అందరం పెద్దోడి గదిలో పడుకుందాం. ఈ రోజు వాడి శోభనం కదా, అసలే కొత్త. పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది. పక్క నుండి దగ్గరుండి జరిపిద్దాం, పదండి. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. మీరేంటి మావయ్య ఇక్కడ పడుకుంటున్నారు? అదేంటమ్మా పెద్దోడా, చెప్పలేదా? మేమంతా కలిసే పడుకుంటామమ్మా. నువ్వు మాతో పాటే. అవును భార్గవి. మీరు ఊరుకోండి. మీరు ఇక్కడ పడుకోవడం నాకు ఇష్టం లేదు మావయ్య. అదేంటమ్మా అలా అంటావు? ఎన్నో చూశాం, ఎన్నో చేశాం. దుక్కి దున్ని కోత కోయకుండానే ఈ విత్తనాలన్నీ మొలకొచ్చాయంటావా తల్లి? అవన్నీ నాకు తెలియదు మావయ్య. మర్యాదగా బయటికి వెళ్ళండి. కనీసం ఆ మూలనైనా పడుకుంటామమ్మా. నువ్వైనా చెప్పరా పెద్దోడా? అంటే తను ఇబ్బంది పడుతుంది కదా నాన్న. నువ్వు కూడా ఏంట్రా? పిల్లలేదో ఆశపడుతున్నారమ్మా. ఒక్కసారి ఆలోచించమ్మా. మావయ్య మీరు బయటికి వెళ్తే మేము తలుపులేసుకుంటాం. వేసుకోండి అమ్మా, వేసుకోండి. తలుపులు వేసుకోండి. నాయుడు, బిడ్డలు జాగ్రత్త. ఈ రోజు నుంచి వీళ్ళంతా నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కాదు, నీ బిడ్డలు. జానకి, ఏమండి? సావిత్రి, ఏమండి? లక్ష్మి, ఏమండి? మన గదిలోకి పదండి. ఇక నుంచి ఎవరి పిల్లలతో వాళ్ళ గదిలోనే పడుకోవాలి. ఇది ఈ రోజు నుంచి ఈ వంశానికి రాస్తున్న కొత్త శాసనం. అయ్యా అలా అరకండి అయ్యా, మీరు లేకుండా మేము ఎప్పుడైనా విడిగా పడుకున్నాము. అంతా కలిసే కదయ్యా పంచుకున్నాం. వెళ్ళరా వెళ్ళు. నీకు భార్య ఉంది, నీకు పడగది ఉంది. వేసుకోండి రా, మీరు వేసుకోండి. తలుపులు వేసుకోండి. మీరు కూడా ఏంటండి పిల్లలేదో? నర్మయ్, చిన్న పిల్లల వాళ్ళని ఉయ్యాల్లో ఆడించేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి. బడికెళ్ళేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి. గుడికెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఈ నాన్న కావాలి. కానీ శోభనం గదిలో మాత్రం పక్కనే ఉంటానంటే బరువయ్యాను జానకి, బరువయ్యాను.
ఇంకా అదే ఆలోచిస్తున్నారా? ఎలా మర్చిపోగలను లక్ష్మి? జరిగిందేదో జరిగిపోయింది, మీరు బాధపడకండి. ఎంత మాట అన్నాడో చూసావా? నా భార్య ఇబ్బంది పడుతుంది, బయటికెళ్ళండి నాన్న అన్నాడు. వాణ్ణి ఎలా పెంచాను? చదువుకుంటే పై చదువులకు వాడు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందని చదివే మాన్పించేశాను. జ్వరం వస్తే ఆ మాత్రలు చేదుగా ఉంటాయని నేనే మింగాను. నోరు తెరిచి అమ్మ కావాలన్నప్పుడల్లా ఇంతమంది అమ్మల్ని ఇచ్చాను. నాన్న అన్న ప్రతిసారి నాన్నల్ని ఇవ్వలేకపోయానని వాడికి నా మీద కోపమో ఏమో జానకి. నిజమేనండి, మనమంతా ఇలా లేమే. మన కుటుంబానికి దిష్టి తగిలింది. మా నాన్న మరణంతో ఆస్తిపోయి తమ్ముళ్ళతో నడి రోడ్డున పడ్డప్పుడు ఇలాంటి కష్టాన్ని మొదటిసారి అనుభవించాను.